సంగారెడ్డిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ మాధ్యమికలో సప్తశక్తి సంఘం సమావేశం నిర్వహించారు. డాక్టర్ అరుణ ముఖ్య అతిథులుగా వైస్ ప్రిన్సిపాల్ కాంచన, పూర్వ ప్రధానాచార్యురాలు అనితాదేవి పాల్గొని కుటుంబ ప్రబోధన్ గురించిన ముఖ్యమైన సందేశాలను అందించారు. పాఠశాల ప్రధాన ఆచారి డి జగదీశ్వరి, పాఠశాల సమితి అధ్యక్షుడు టి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. మహిళల కొరకు మహిళల ద్వారా మాకు సమ్మేళనము నిర్వహిస్తుంది. ఇంకో చిన్న విషయం మర్చిపోయి ఇక్కడికి మా పాఠశాల అధ్యక్షుడు కృష్ణారావు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు. వారు విశేషమైన సేవలు అందిస్తుంటారు. అలాగే మా పాఠశాల కార్యదర్శి వారి యొక్క ధర్మపత్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు. సునీత గారు, వారికి కూడా మేము స్వాగతం. విద్యాలయంలో పనిచేస్తున్న ప్రపంచంలోని పేరు పొందిన లాభాపేక్ష లేని అతిపెద్ద భారతీయ విద్యా సంస్థ 1977లో విద్యాభారతి స్థాపించబడింది. ప్రతి రాష్ట్రంలో అనుబంధ సంస్థలు ఉన్నాయి. 1967లో మొట్టమొదటి పాఠశాల నిర్మాణంలో రథాలగూడలో 5 మంది విద్యార్థులతో ప్రారంభమై 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున శ్రీ సరస్వతి విద్యాపీఠాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ప్రధానాచార్యులు విధులు నిర్వహించి ఇప్పుడు మా ప్రపంచకాలని సహకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. వారికి రావడం చాలా సంతోషం. అలాగే ముఖ్య అతిథిగా డాక్టర్ అరుణ గారు వారు ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. మహిళల కొరకు మహిళల ద్వారా మాకు సమ్మేళనము